విస్తారమా చేతి పని వారు పొదువాయనే సమయం అనివారి కరుణం ప్రార్థన చేయుగమా ఇది కోటకు సమయం అనివారి కరుణం ప్రార్థన చేయుగమా ప్రార్థన చేయుగమా. హల్లెలూయా. కోపంతో విస్తారమాయెను, కోసేటి పనివారు కొదువైపోయారు. దేవుని యొక్క రాజ్యము సమీపం ఉంది, ఆయన రాకడ రాజ్యం. అయితే ఆయన చేలో పనిచేసేవారు దేవునికి అవసరం. ఆ పని చేయటానికి దేవుడు మరి అనేక మందిని పిలుచుకుని అనేక మందిని ఆయన పని కోసం అభిషేకించి అనేకులు నడిపించడం జరిగింది. కాబట్టి ఈ పగటికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్న సంగతులను మనం శ్రద్ధగా వినాలి. ఆనాటి కాలంలో మొదటిగా సౌలును దేవుడు రాజ్య పరిపాలన కోసం అభిషేకించినట్లుగా మనకు కనపడుతుంది. సౌలును అభిషేకించినది బుడ్డి తైలముతో అభిషేకించారు. ఒలివ తైలం బుడ్డిలో ఉన్నది. ఆ బుడ్డి తైలముతో మరి సౌలును అభిషేకించి ఇశ్రాయేలీలకు మొదటి రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. అది సమూయేలు ప్రవక్త ద్వారా. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ఒక సౌలు గొప్ప ధన్యతను పొందుకున్నాడు. దేవుని మాట విన్నంత కాలం ఆ ధన్యతలోనే ఎదిగాడు. ఎప్పుడైతే ప్రజలకు భయపడి దేవుని మాట ప్రక్కన పెట్టి స్వనీతిని ఆధారం చేసుకొని చేశాడో అప్పటి నుంచి తగ్గిపోవటం, నష్టపోవటం, కష్టానికి గురవటం జరిగింది సౌలు జీవితంలో. దేవుని స్తోత్రం. రెండవదిగా దేవుడు మరి చిన్న వయస్సులోని దేవుని యొక్క ఆ పని చేయించుకోవడానికి దేవుడే మరి గొర్రెలు కాసుకుంటున్న దావీదును కనుగొన్నాడు. దేవుని స్తోత్రం. దావీదును కనుగొని దావీదును అభిషేకించడానికి మళ్ళా సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడిన తర్వాత సమూయేలు ప్రవక్త వచ్చి దావీదును కూడా కొమ్ము తైలముతో అభిషేకించాడు. కొమ్ము తైలం. నేను ఇజ్రాయెల్ దేశము 5 పర్యాయాలతో జరిగింది. ఇజ్రాయెల్ దేశం యెరూషలేము ప్రాంతం, యేసు ప్రభు పుట్టిన స్థలం, యేసు ప్రభు మరి బాప్తిజం పొందినటువంటి వాగ్దానం నది, యేసు ప్రభులు వారు ఆ రాత్రంతా ప్రార్థన చేసిన గచ్చమైన తోట, ఆయన పగటి వేళ ప్రార్థన చేసిన ఒలివల తోట, ఇక అనేక ప్రాంతాలు తిరగటం జరిగింది. 5 పర్యాయాలు వెళ్ళి ఆ ప్రాంతాలలో హిస్టరికల్గా కొన్ని విషయాలు తెలుసుకోవటం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆనాడు ఆయన కూడా ఆయన పని కోసం చేపలు పడుతున్నటువంటి వారిని పిలిచి, వలలు ఉసుముతున్నటువంటి వారిని పిలిచి వాటిని విడిచిపెట్టి నన్ను వెంబడించండి అని పిలిచినప్పుడు యేసు ప్రభు యొక్క మాటకు వారు వ్యాపారస్తులు కూడా, చేతి పని కలిగిన వారు కూడా విడిచిపెట్టేసి యేసయ్య పని చేయడానికి
వారు సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని ప్రత్యేకింపబడి దేవుని పనిచేయడానికి యేసు ప్రభుతో దగ్గర ఉండి శిష్యులుగా ఉండి పరిచయం నేర్చుకొని వారు కూడా దేవుని పనిచేయడానికి వెళ్ళటం జరిగింది. దేవునికి స్తోత్రం. అదే విధముగా ఎందుకంటే కోతంతో విస్తారముగా ఉన్నది, కోచేటి పనివారు కొద్దిగా. ఈ ప్రాంతంలో చాలా విస్తారమైన కోత ఉన్నది. మా ఏరియాలో అయితే, మా ప్రాంతంలో అయితే ఏమండి, ఒక ఊరికి 20 మంది పాస్టర్లు ఉంటారు. చిన్న వీధికి ఒక పాస్టర్, వీధికి ఒక పాస్టర్ ఏమండి. అలాగా ఎక్కువగా అక్కడ మరి విస్తారముగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ విస్తారంగా పనిచేసే వాళ్ళు లేరు కనుక ఒక్కొక్క పని వ్యక్తిని ఆయన లేపుతూ ఉన్నాడు. ఆయన ప్రేరేపించి లేపుతుంటుండగా ఆ అభిషేక్ లేక ఆ ఆత్మ పిలుపుకు లోపడితే, ఆనాడు మోషేను కూడా దేవుడు పిలుచుకున్నాడు, స్వరముతో మాట్లాడాడు. ఆ పొగలో ఉన్న స్వరముతో కూడా మాట్లాడాడు. మోషే దేవుని పని కోసం పిలువబడిన మోషే మరి మామ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఆ గొర్రెల మందరం మెత్తున్నటువంటి వ్యక్తి దేవుని పిలుపుకు లోబడి దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళి బానిసగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలను, సరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను, బహు శ్రమలు అనుభవిస్తున్న ఇశ్రాయేలీలను విడిపించుటకు దేవుడు మోషేను ఒక సేవకుడిగా పిలుచుకొని అభిషేకించి సేవకు పంపించాడు. దేవుడి స్తోత్రం. ఈ ప్రాంతంలో ఏ ఊరండి? ఈ ఊరు పర్వతగిరి అనే ప్రాంతంలో దేవునికి ఉపయోగపడే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి మహిమను తెచ్చే బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వారు ఇంకా చీకట్లోనే ఉన్నారు. వారి వెలుగులోకి రావాలని మరి సహోదరుడు మీ పేరున స్టీఫెన్ పాల్ గారిని, తన భార్యను దేవుడు వారిద్దరూ కూడా, ఎందుకంటే 2 చేతులు కలిసి చప్పట్లు, అదే విధంగా భార్యాభర్త ఇద్దరు కలిసి ప్రభు పని చేయడానికి వారు ప్రతిష్ఠించుకొని ఆత్మ ప్రేరేపణ బట్టి దేవుని యొక్క ప్రణాళిక సంకల్పాన్ని బట్టి ఈ ఏరియాలో దేవుని పని చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో, ఎందుకంటే పనివాడి జీతానికి పాత్రుడు. దేవుని పని ఎవరైతే చేస్తారో దేవుడిచ్చే ఆశీర్వాదాలకు వారు అర్హులు. ఈనాడు ఆ అర్హతను చాలా మంది పోగొట్టుకుంటున్నారు, ఆ ధన్యతను చాలా మంది పోగొట్టుకుంటున్నారు. కాబట్టి స్టీఫెన్ పాల్ గారు తన భార్య సహోదరు అయితే దేవుని పని చేయడానికి, ఎందుకంటే ఇక్కడ పని ఉంది, దేవుని పని ఉంది, పని చేయాలి. దేవుని పని చేసి దేవునికి మహిమార్తగా జీవించాలి. దావీదు కూడా దేవునికి మహిమార్తగా జీవించే సమయాల్లోనే దేవుడు పిలుచుకున్నాడు. దావీదు అన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు. దావీదుని ఏమన్నాడు? నా హృదయానుసారుడు. అంటే దేవుని హృదయంలో ఏదైతే ఉందో అది చేయడానికే ఇష్టపడిన వాడు దావీదు. ఈనాడు మన హృదయాల్లో ఏముంటుందో అది చేయడానికి ఇష్టపడతాం. దేవునికి మహిమార్థమైన పని, దేవునికి ఇష్టమైన పని చేయడానికి మరి ఎవరైతే మనసు కలిగి ఉంటారో వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, వారిని దేవుడు పిలుచుకుంటాడు. దేవుడు స్తోత్రం. నా పేరే తల్లి అన్ని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెప్పుతారా, వెళతారా, నా ప్రేమను చెప్పుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు
తెలుపుతారా? హల్లెలూయా. యేసయ్య పేరు తెలియని ప్రజలు ఈ ప్రాంతాలలో చాలా మంది ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటించడానికి వెళతారా? ఏం ప్రకటించాలంటండి? దేవుని యొక్క ప్రేమ. గాడ్ ఇస్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమతోనే తన ప్రాణాలు మన కోసం పెట్టాడు. దేవుని స్తోత్రం. అలాంటి ప్రేమను ప్రకటించడానికి వెళ్తారా? ఏదేదో ప్రకటిస్తాం మనం. చాలా మంది ఉన్నారు, సినిమా చూసే సినిమా అంతా ఆ ఇంటికి చెబుతుంటారు. కొంతమంది కాదు, సరదా, దానివల్ల ఏమో ఉపయోగం. కానీ దేవుని యొక్క ప్రేమను గురించి ఎవరైతే ప్రకటిస్తారో ఆ ప్రకటన విన్నటువంటి వారు, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, వీటి వలన విశ్వాసము కలుగును, వీరిట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. అందుకే నా ప్రేమను ప్రకటించాలి. దేవుని యొక్క ప్రేమను ఎవరైతే ఇంటింటికి తిరిగి, వీధికి తిరిగి, గ్రామానికి తిరిగి ప్రకటిస్తారో ఆ వాక్యం వారు వినుట ద్వారా వారికి విశ్వాసము కలుగుతుంది. వారికి విశ్వాసము కలుగడం ద్వారా వారు ప్రభు ఎత్తుకు వస్తారు. ఏమండి, సమరయ స్త్రీ అండి, శరీరాన్ని అమ్ముకుని డబ్బు సంపాదించి బ్రతికే సమరయ స్త్రీ ఎండవేళ మిట్ట మధ్యాహ్నము యాకోబు బాబు దగ్గరకు నీళ్లు చేదుకోవడానికి వస్తుంది. యేసు ప్రభులు వారు ఉదయం 6 గంటలకు ప్రయాణాన్ని కొనసాగించాడు ఒక్క స్త్రీకి సువార్త చెప్పడానికండి. ఇంచుమించైన ప్రయాణం కొనసాగిస్తూ నడుచుకుంటూ వచ్చేటప్పటికి, అక్కడికి వచ్చేటప్పటికి, ఆ సుగారైన ప్రాంతానికి వచ్చేటప్పటికి 12 గంటలు అయింది. కూడా ఉన్న శిష్యులు, అయ్యా మాకు ఆకలేస్తుంది, మరి మనం అందరూ ఊర్లోకి వెళ్ళి అన్నం తినొద్దామన్నారు. యేసు ప్రభు, నా ఆహారము, నా భోజనం సపరేట్గా ఉంది, నా భోజనం వేరేగా ఉంది, మీకు ఆకలిస్తుంది కాబట్టి మీరు తినరండి బాబు అంటే, మరి నాలాంటి ఒక ఆయన డోరే, ఆయనకి ఎవరు క్యారేజీ తెస్తారు కామలు, ఆయనకి ఎవరు క్యారేజ్ తెస్తారో మన కడుపులు మారిపోతాయి, వెళ్దామని వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళంతా వెళ్ళిపోయారు. యేసు ప్రభు అక్కడే ఆ బావి దగ్గర ఉన్నాడు. అప్పుడు ఆమె వస్తుంది, కడవెత్తుకుని కొండెత్తుకుని వస్తుంది. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం ఎందుకు వస్తుందంటే, అందరూ నీళ్ళు చెందుకునే సమయానికి ఆ వస్తే ఊరుకోరు. ఆ మంచిది కాదు, మంచి ఆలోచన కాదు, మంచి చూపు కాదు, మంచి మనసు కాదు. వాళ్ళ భర్తలందరినీ పిలుచుకుని వాడుకుంటూ డబ్బు దోసుకుంటున్న వ్యక్తి. వాళ్ళు ఊరుకోరు, కొడతారు, తిడతారు, అలా చేస్తారు, ఇలా చేస్తారు. భయంతో ఎవరు లేని సమయాల్లో వచ్చి చెదుగుని పోయేది. అప్పుడు యేసుప్రభు అక్కడ ఉన్నాడు. ఆమె చేదుకుంటుంది, నీళ్లు తోడుకుంటుంది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అమ్మా కొంచెం దాహానికి నీళ్ళు ఇస్తావా, దాహానికి నీళ్ళు ఇస్తావా అని అడిగినప్పుడు ఆమె అంటుంది, నువ్వు యూదుడవు, నేను సమరయ స్త్రీని, నీవు యూదుడవు. ఎలా చెప్పింది చెప్పండి, ఎలా చెప్పింది? నీవు యూదుడవు, నేనేమో సమరయ స్త్రీని, నీకు మాకు సాంగత్యము లేదు. ఎలా చెప్పగలిగింది? యూదుల యొక్క వస్త్రధారణ వేరు. ఏమండి, యేసు ప్రభు కూడా తండ్రి అయిన దేవుని యొక్క పని చేయడానికి భూలోకానికి కుమారుగా వచ్చాడు. ఇప్పుడు స్టెఫెన్ గారు కూడా దేవుని పని చేయడానికే ఆయనను ఏర్పాటు చేసుకున్నారు. అది ఏర్పాటు చేసుకున్నారు దేవుని ప్రజలను. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మా నీవిచ్చి నీళ్ళు తాగితే మరలా దప్పికొనొచ్చు, నేనిచ్చి నీళ్ళు తాగితే మరి ఎన్నడకి కూడా దప్పికొనరు అన్నప్పుడు, అయ్యా ఒంటరి వేళ రావాల్సి వస్తుంది, 2 వేళ రావాల్సి వస్తుంది, ఆ నీళ్ళు నాకు ఇయ్యా, ఆ నీళ్లు నాకు ఇయ్యా అన్నాడు. ఆ నీళ్ళు నీకు ఇవ్వడానికి మనసులో అనుకున్నాడు. ఆ నీళ్లు నీకు ఇవ్వడానికే ఇంచుమించు 30 కిలోమీటర్లు నడుచుకుంటూ ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేసింది, 12 గంటలకు వచ్చింది ఇక్కడ ప్రయాణం అనుకుంటూ అన్నాడు. ఆ నీళ్ళు నీకు ఇస్తాను కానీ ఒక పని చేయమ్మా. ఏంటమ్మా? ఒక పని చేయాలి, నువ్వు నీ ఇంటికి వెళ్ళి నీ భర్తను తీసుకురా. ఆ నీళ్ళు నీకు ఇస్తా, నువ్వు ఇంటికి వెళ్ళి నీ భర్తను తీసుకురా. చూసారా, నీ భర్తను తీసుకురా. కొంతమంది భర్తలు భార్యలు తీసుకురారు ప్రార్థనకి, కొంతమంది భార్యల్ని భర్తలు తీసుకురారు ప్రార్థనకి. ఏమండి, కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఆ నీళ్ళు నీకు ఇవ్వడానికి వచ్చాను కానీ నువ్వు వెళ్ళి భర్తను తీసుకుని చెప్పినప్పుడు ఆమె అంటుంది, అయ్యా నాకు భర్త
లేడు. పెనిమిటి లేడు. కరెక్టే చెప్పావు కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడని చెప్పగానే ఆమె చరిత్ర అంతా కూడా రియల్ స్టోరీ ఆ యేసు ప్రభుల వారు బట్టబయలు చేసి చెబుతూ ఉంటుంటే ఆ చెబుతున్నప్పుడు ఆమె హృదయం మారింది. దేవుని స్తోత్రం. హృదయం మారింది. ఆ హృదయం తెరబడింది, మారిన వెంటనే యేసే పాదాల దగ్గర ఆ కొండను బదిలేసి తన సమరయ దగ్గరికి వెళ్ళింది. దేవుని స్తోత్రం. నేను చేసినవన్నీ నాతో చెప్పినవా నేను చూశానయ్యా, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా, ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త, యేసయ్యా ప్రతి చోట నీ సువార్త, యేసయ్యా ప్రతి చోట నీ సువార్త. కారండి జనులారా, కారండి ప్రజలారా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాటిని చూశానయ్యా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాటిని చూశానయ్యా, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. 2,000 ఎత్తు వలసి ఒంటరిగా ఒకనాడు యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఒంటరిగా ఒకనాడు యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఈ పాట ఉంటుంది 5-6 నిమిషాలు 7 నిమిషాల్లో పడుతుంది. నన్నడిగాడే అతడే యేసయ్యా, ఆయనే మెస్సయ్యా, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా, ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త, యేసయ్యా ప్రతి చోట నీ సువార్త, యేసయ్యా ప్రతి చోట నీ సువార్త. కారండి జనులారా, కారండి ప్రజలారా, కారండి జనులారా, కారండి ప్రజలారా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాటిని చూశానయ్యా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాటిని చూశానయ్యా, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. అది అడ్డగా తీయనన్నా కొంచెం బిగ్గా పెద్దగా వస్తుంది. చూడండి దేవుని ప్రజలారా, ఈ సమరయ స్త్రీ ఆమె చరిత్రను, ఆమె యొక్క జీవిత చరిత్రను యేసు ప్రభు వివరించి చెప్పినప్పుడు ఆ స్త్రీ మార్పు చెంది పాపమనే కొండను యేసే పాదం దగ్గర వదిలేసి తన సమరయ